ఇప్పుడు గాయత్రి గారు, నేను మిమ్మల్ని లాస్ట్ అంటే మీరు మా అందరికి చాలా వెల్ నోన్ పర్సన్ కదా. సో మీ ఇంటర్వ్యూస్ నేను చాలా చూస్తున్నాను అండ్ సమ్ వర్డ్స్ అయితే ఇన్స్పైర్ చేస్తాయి లేడీస్ని, ఉమెన్ని. సో మీరు ఇంత ఛాలెంజింగ్ మూవీలో మీ రోల్ ఎలా ఉండబోతుంది అండ్ మీరు ఎందుకు ఈ మూవీలో ఈ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేశారు? మీరు నా లైఫ్ లో చూస్తే ఇన్స్పైర్ అవుతా అన్నారు కదా, ఈ సినిమాలో చూస్తే అస్సలు ఇన్స్పైర్ కాదు. ఓకే. సో ఇలాంటి ఫ్రెండ్ మాత్రం లైఫ్ లో ఉండకూడదనే ఇలాంటి క్యారెక్టర్ అనమాట. నెగటివ్ షేడ్స్ ఫుల్ ఆఫ్. ఓకే, అయితే తప్పకుండా చూడాలి. యా. సో అంటే లైక్ ఇలాంటి నెగటివ్ రోల్ ని ఒప్పుకోవడానికి డైరెక్టర్ గారు ఏదో ఒకటి చెప్పుంటారు, ఇంట్రెస్టింగ్ థింగ్. అది ఏంటి? సినిమా స్టోరీ, లార్జర్ దాన్ లైఫ్ స్టోరీ. ఇది ఆ స్కేల్ అర్థమైంది నాకు. ఇది కొత్త డైరెక్టరే కానీ విజన్ వేరే ఉంది, సీన్ వేరే ఉంది, నాకు అర్థమైంది. సో మీకు చాలా మూవీస్ కి వచ్చి ఉంటుంది కదా, ఆఫర్ వచ్చి ఉంటుంది మీరు రండి చేయండి అని చెప్పి. బట్ వాటిలో మీకు నచ్చని పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా? లైక్ నేను విన్న దాంట్లో అయితే మీకు చాలా మూవీస్ వచ్చాయి బట్ మీకు నచ్చక వెళ్ళిపోయాయి అని చెప్పి విన్నాను. సో వాటిలో మీకు అస్సలు నచ్చని థింగ్ ఏదైనా ఉందా? అంటే లైక్ క్యారెక్టర్. బేసిక్ గా సినిమాలు నేను రిజెక్ట్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏం చూస్తా అంటే, ఫస్ట్ మిసోజనీ, ఓకే, సెక్సిజం, ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్, నాలుగోది సేఫ్టీ. ఈ 4 చూస్తా. ఈ 4లో ఏదో ఒక్కటి లేకున్నా నేను సినిమా చేయను.